2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ ఫైల్ చేయడానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే ఐటీ రిటర్న్స్ విషయంలో చాలా మంది సహజంగా చేసే తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకోకపోవడం. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సరైన ఫామ్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొత్తం 7 రకాల ఐటీ ఫామ్స్ ఉంటాయి. మీ వార్షిక ఆదాయాన్ని బట్టి ఐటీ ఫామ్ని ఎంచుకోవాలి. ఫామ్ ఎంపికలో తప్పు జరిగితే ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని తిరస్కరిస్తుంది. 15 రోజుల లోపు మళ్ళీ సరైన ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పదే పదే తప్పులు చేస్తే ఐటీ నోటీసులతో పాటు పెనాల్టీని కూడా భరించాల్సి వస్తుంది. రెండవది, ఫామ్ 16, ఫామ్ 26AS చెక్ చేసుకోవడం. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు తప్పకుండా ఫామ్ 26AS అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ను చెక్ చేసుకోవాలి. ఇందులో టీడీఎస్, ఇతర ఆదాయాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. తద్వారా దాన్ని ఫామ్ 16తో పోల్చాలి. ఆ రెండింటిలో టీడీఎస్ సంబంధిత తప్పు లేదా ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి. 3. వడ్డీ ఆదాయాలను వెల్లడించకపోవడం. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పెట్టిన పెట్టుబడులపై వచ్చే వడ్డీ గురించి మర్చిపోతూ ఉంటారు. దీనివల్ల తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 4. మూలధన లాభాలను చెప్పకపోవడం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి వాటి ద్వారా ఆర్జించిన లాభాలను మూలధన లాభాలు లేదా క్యాపిటల్ గెయిన్ అని పిలుస్తారు. అసెట్ క్లాసును బట్టి వీటిపై 15% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వీటి గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 5. పాత సంస్థ నుంచి వచ్చిన ఆదాయం. ఒకవేళ మీరు ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారినట్లయితే మీ ప్రస్తుత కంపెనీతో పాటు పాత కంపెనీ నుంచి కూడా ఫామ్ 16 తీసుకోవాలి. అలా చేయటం వల్ల పాత కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఇందులో ఇన్క్లూడ్ అవుతుంది. 6. బ్యాంకు వివరాలు తప్పుగా ఇవ్వడం. ఐటీ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకు వివరాలు సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంటు నంబరు లేదా ఐఎఫ్ఎస్సిలో ఒక్క అంకెను తేడాగా రాసినా మీకు రావాల్సిన ప్రయోజనాలు ఆగిపోతాయి. 7. చివరి నిమిషంలో ఐటీఆర్ దాఖలు. కొంతమంది రిటర్న్ దాఖలు చేయాల్సిన లాస్ట్ డేట్ వరకు పట్టించుకోరు. ఇక ఆఖరి రోజున హడావిడి చేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో తొందరపాటు వల్ల తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ముందే అన్నీ చూసుకొని ఐటీ ఫైల్ చేయడం మంచిది.